హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఐ తమ్ముడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి ఏఐ ద్వారా క్రియేట్ చేసింది. సో ఈ వీడియో కంప్లీట్గా ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇక మీరు కూడా నాలాగే 100% ఫ్రీగా ఏఐ అవతార్ని అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఇలాంటి అద్భుత అవతార్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో నేనైతే కంప్లీట్గా అయితే చూపించబోతున్నాను. మీ వాయిస్ ఓవర్ కి తగ్గట్టుగా లిప్ సింక్, హ్యాండ్ మూవ్మెంట్స్ అండ్ గెస్చర్స్ అండ్ ఆల్ ఇంక్లూడెడ్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు స్కిప్ చేసినట్లయితే ఇంపార్టెంట్ స్టెప్స్ అయితే మిస్ అయితే అవుతారు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరీష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఐ తమ్ముడు. సో ఫ్రెండ్స్, నేను వచ్చేసి మన ఛానల్లో ఇలా ఏఐ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్ అయితే వస్తుంటాయి అనమాట. మీరు కూడా ఏఐతో మీ ముఖాన్ని రియలిస్టిక్ అవతార్ గా మారుస్తారా? అది కూడా ఫ్రీగా హెచ్డి క్వాలిటీలో, ఎటువంటి వాటర్ మార్క్ లేకుండా. ఇప్పుడు ఇది సాధ్యం. ఈ వీడియోలో నేను చూపించే విధానంతో మీరు కూడా మీ స్క్రిప్ట్ కి తగ్గట్టుగా మాట్లాడే కదలాడే అద్భుతమైన ఏఐ అవతార్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో క్రియేట్ చేయడానికి టోటల్గా 5 స్టెప్స్ అయితే యూజ్ అయితే చేయబోతున్నాం అనమాట. సో స్టెప్ బై స్టెప్ అయితే వెళ్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనము మన క్యారెక్టర్కి తగ్గట్టుగా స్క్రిప్ట్ అయితే రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. దానికోసం చాట్ జీపీటీ అయితే యూజ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో చాట్ జీపీటీలోకి అయితే వచ్చేసాను. ఇక్కడ మనం వచ్చేసి డిస్క్రైబ్ అయితే చేయాలన్నమాట. మనకు వచ్చేసి ఎలాంటి అవతార్ క్రియేట్ చేయాలనుకుంటున్నాము. నేను వచ్చేసి ప్రాంప్ట్ అయితే ఆల్రెడీ రాసేసుకున్నాను అనమాట. జస్ట్ నేను ఈ ప్రాంప్ట్ ని కాపీ చేసుకుని చాట్ జీపీటీలో అయితే పేస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడ మీరు చేంజెస్ చేయాల్సినది ఏమంటే, ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ నా ఏ తమ్ముడు అని రాసుకున్నాను కదా, ఇక్కడ మీ ఛానల్ పేరు అయితే ఇంక్లూడ్ అయితే చేసుకోండి. అలాగే గ్రీన్ హుడీ అని పెట్టాను కదా, ఇక్కడ మీకు కావాల్సిన హుడీ కానీ మీకు డ్రెస్ ఏది కావాలనుకుంటున్నారు అదైతే చేంజెస్ అయితే చేసుకోండి ఇక్కడ. అండ్ అంతా ఇలానే ఉంటుంది. అండ్ మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటే ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు మీకు కావాల్సినవి. అండ్ నేను నియాన్ లైట్స్ అని అయితే ఇచ్చాను, షాడోస్ ఇచ్చాను అనమాట, బ్లూ అండ్ పింక్. ఇది మీకు కలర్ ప్యాలెట్ ఐడియా ఉంటే దానికి తగ్గట్టుగా మీరు వచ్చేసి మీరు ఏదైతే డ్రెస్ తీసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా మీరు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ షేడ్స్ అయితే ఇస్తే బాగా వస్తుంది అనమాట ఇమేజ్. సో అదైతే ట్రై అయితే చేయండి. ఒకవేళ కలర్ ప్యాలెట్ గురించి మీకు వీడియో కావాలనుకుంటే కామెంట్ అయితే చేయండి గైస్, కలర్ ప్యాలెట్ అని. సో నేను వచ్చేసి దాని గురించి వీడియో అయితే చేస్తాను. అండ్ అలాగే నేను కొన్ని గ్యాడ్జెట్స్ కూడా యాడ్ అయితే చేసుకున్నాను అనమాట. ఇది మీకు కావాల్సినట్టు మీరు అయితే చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫీమేల్ క్యారెక్టర్ యూస్ చేస్తున్నట్లయితే ఇక్కడ మ్యాన్ ప్లేస్లో ఫీమేల్ అయితే పెట్టండి. అండ్ కొన్ని చేంజెస్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మిగతా అలానే పెట్టేసేయండి. అండ్ నేను వచ్చేసి కొంచెం లావు ఉంటాను కాబట్టి లిటిల్ బిట్ ఫ్యాట్ అని అయితే పెట్టాను. సో ఇది మీకు అవసరం లేదు కాబట్టి ఇదైతే తీసేసేయండి. సో క్లిక్ చేద్దాం. ఇంకా మనకు వచ్చేసి జనరేట్ అయితే చేస్తుంది చాట్ జీపీటీ. సో డైరెక్ట్ గా ఇమేజ్ అయితే జనరేట్ అయితే చేస్తుంది. నాకు ఇమేజ్ అవసరం లేదు, ప్రాంప్ట్ అని అడుగుతున్నాను. సో ప్రాంప్ట్ అయితే ఇచ్చేసింది. సో దీన్ని అయితే కాపీ అయితే చేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ మనం యూజ్ చేసే టూల్ వచ్చేసి లినాడో అయితే నేను వచ్చేసి ఇమేజ్ అయితే జనరేట్ అయితే చేసుకుంటాను. ఓపెన్ అయితే చేశాను అనమాట. లాగిన్ అయితే అయిపోయాను. లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది అనమాట మనకి లినాడో అయితే. ఇక్కడ ఇమేజ్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇందులో మనకు వచ్చేసి ఎవ్రీడే 150 క్రెడిట్స్ అయితే ఫ్రీగా అయితే వస్తాయి అనమాట. సో ఇక్కడ మనం వచ్చేసి మోడల్ వచ్చేసి ఫ్లెక్సీదేవ్ అయితే పెట్టుకోండి. అండ్ ఇక్కడ ప్రాంప్ట్ మనకు వచ్చేసి ఎన్హాన్స్ ఉంది కదా, దీన్ని వచ్చేసి ఆఫ్ అయితే చేసుకోండి, మనకు అవసరం అయితే లేదు. అండ్ ఇది వచ్చేసి మనకి పోర్ట్రేట్ సినిమాటిక్ లోనే ఉండాలి. అండ్ మనం పెద్ద వీడియో చేస్తున్నాం కాబట్టి 16:9 అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు చిన్న వీడియోస్ రీల్స్ అలా చేస్తున్నట్లయితే మీరు 9:16 అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను లాంగ్ వీడియో చేస్తున్నాను కాబట్టి 16:9 అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. ఇక్కడ స్మాల్ అయితే పెట్టుకోండి, మనకి వచ్చే రిజల్ట్స్ బాగుంటాయి. కంప్లీట్గా మనకు వచ్చేసి 4 ఇమేజెస్ అయితే జనరేట్ అయితే అవుతాయి అనమాట ఒకసారి మనం జనరేట్ చేస్తే. సో ఇక్కడ ప్రాంప్ట్ అయితే మనం అయితే పేస్ట్ అయితే చేసేసుకుందాం. అండ్ జనరేట్ మీద అయితే క్లిక్ అయితే చేద్దాం. సో విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లో మనకు వచ్చేసి ఇమేజ్ అయితే జనరేట్ అయితే అయిపోతుంది. గైస్, ఇంకా వీడియో కరెంట్ లైక్ చేయకున్నట్టయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి గైస్. అండ్ ఈ వీడియోకి నేను వచ్చేసి ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో ప్లీజ్ కొట్టేసేయండి ఫటాఫట్ ఒక 200 లైక్స్ అయితే. సో గైస్, చూసారా ఇలా వచ్చాయి. ఒకవేళ మీకు సరిగ్గా రాలేదనిపిస్తే మళ్ళీ దాన్ని మీరు రీజనరేట్ అయితే చేసుకోవచ్చు. సో నాకైతే కొంచెం సరిగ్గా అనిపించలేదు, సో అందుకే మళ్ళీ రీజనరేట్ అయితే చేశాను. చూద్దాం. సో ఇంకోసారి రీజనరేట్ అయితే చేస్తున్నాను. సో మంచిగా అయితే అనిపించలేదు అనమాట. ఇలా ఒక 2 to 3 టైమ్స్ అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు గైస్, మనకి వచ్చేసి మంచిగా పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు ఇమేజ్. ఓకే, నాకు కొంచెం ఇది బెటర్ లాగా అనిపిస్తుంది. కెమెరా కూడా స్ట్రైట్గా అయితే చూస్తున్నాడు, కొంచెం ఇది బెటర్ లాగా అనిపిస్తుంది. సో దీని ఇమేజ్ అయితే నేనైతే డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను. ఇలా డౌన్లోడ్ క్లిక్ చేయగానే మనకి వచ్చేసి డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనము ఈ ఇమేజ్లో మన ఫేస్ని అయితే స్వాప్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దానికోసం నేను యూస్ చేసే టూల్ వచ్చేసి రీమేకర్ AI. ఎంటర్ చేయగానే ఫేస్ స్వాప్ ఆన్లైన్ అని కనపడుతుంది. దీని మీద క్లిక్ అయితే చేసేసేయండి. ఇలా మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మన ఒరిజినల్ ఇమేజ్ అయితే అప్లై అయితే చేయాలి. సో ఇక్కడ మనం డౌన్లోడ్ ఏదైతే చేసుకున్నామో ఆ ఇమేజ్ అయితే అప్లోడ్ అయితే చేద్దాం. అండ్ ఇక్కడ మన ఫేస్ని అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మన ఫేస్ ఉండే ఇమేజ్ అయితే ఒకటైతే అప్లోడ్ అయితే చేద్దాం. సో ఫేస్ క్లారిటీ బాగుండే ఇమేజ్ అయితే అప్లోడ్ అయితే చేయండి గైస్. అండ్ ఇలా అప్లోడ్ చేసిన తర్వాత స్వాప్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఫ్యూ సెకండ్స్లో మనకు వచ్చేసి మన ఇమేజ్ అయితే మన ఫేస్తో స్వాప్ అయితే అయిపోతుంది. గైస్ చూసారా, స్వాప్ అయితే అయిపోయింది. ఎంత రియలిస్టిక్ వచ్చిందో చూసారా గైస్. సో దీన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇమేజ్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఈ ఇమేజ్ని మనం వచ్చేసి ఇప్పుడు అప్ స్కేల్ అయితే చేయాలి. సో దానికోసం ఏదో ఒక అప్ స్కేల్ ఉంటుంది కదా,
గూగుల్‌లో ఫ్రీగా అదైతే యూజ్ చేయండి. నేను వచ్చేసి క్యాన్వా అయితే యూజ్ చేస్తున్నాను ప్రెజెంట్‌గా ఇమేజ్ అప్‌స్కేల్ చేయడానికి. సో, క్యాన్వా అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. క్యాన్వా అయితే ఓపెన్ అయితే చేసుకున్నాను. ఇక్కడ మన ఇమేజ్‌ని అయితే అప్‌లోడ్ అయితే చేసుకుందాం. ఓకే. ఇమేజ్ అప్‌లోడ్ అయిపోయింది. సో, దీన్ని నేను సెట్ యాస్ బ్యాక్‌గ్రౌండ్ అనేది క్లిక్ అయితే చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకొచ్చేసి యాప్స్ ఉంటాయి కదా! యాప్స్‌లో మనకొచ్చేసి ఇమేజ్ అప్‌స్కేల్ అనే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇమేజ్ అప్‌స్కేలర్. సో, ఇదైతే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కనపడుతుంది కదా! ఇదైతే తీసుకుంటున్నాను. అండ్ ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకొని ఏ టెక్స్ట్ సెలెక్ట్ చేసి అప్‌స్కేల్ అయితే చేస్తున్నాను. అప్‌స్కేల్ అయితే అయిపోయింది. రీప్లేస్ అయితే చేస్తున్నాను ఇమేజ్‌తో. చూసారా? క్వాలిటీ అయితే పెరిగింది మనకి ఇమేజ్‌కి. అండ్ మీకు కావాల్సింటే కొంచెం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. లైక్ బ్రైట్‌నెస్ గాని అది గాని మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ మీద క్లిక్ చేసి అడ్జస్ట్‌మెంట్స్‌లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ బ్రైట్‌నెస్ కావాలంటే కొంచెం ఇంక్రీజ్ అయితే చేసుకోండి. కాంట్రాస్ట్ కూడా కొంచెం తగ్గిస్తున్నాను. హైలైట్స్ అయితే పెంచుతున్నాను. సో, మీ ఇమేజ్‌కి తగ్గట్టు మీరు ఈ చేంజెస్ అయితే చేసుకోండి గైస్. సో, అన్ని చేంజెస్ అయిపోయిన తర్వాత దీన్ని డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఇలా డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్‌ని మనం వచ్చేసి వీడియో కిందకి అయితే కన్వర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, దానికోసం నేను యూజ్ చేసే టూల్ వచ్చేసి జాగ్ ఏఐ. సో, ఇదే అన్నమాట. ఇందులో మనకు వచ్చేసి ఫాస్ట్‌గా అయితే జనరేట్ అయితే అవుతుంది గైస్. అండ్ హ్యాండ్ గెస్చర్స్ గాని అవి గాని అయితే చాలా బాగుంటుంది. మీరు స్టార్టింగ్‌లో వీడియో చూసారు కదా! నేను ఇందులోనే జనరేట్ అయితే చేశాను. అండ్ నేను వచ్చేసి క్లింగ్‌లో కూడా జనరేట్ అయితే చేశాను. నాకు అది వచ్చేసి హ్యాండ్ గెస్చర్స్ అంతగా పర్ఫెక్ట్‌గా అయితే అనిపించలేదు. ఓపెన్ చేయగానే మనకు వచ్చేసి వెబ్‌సైట్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మీరు వచ్చేసి మీ ఈమెయిల్ ఐడితో లాగిన్ అయితే అయిపోండి. సో, క్రియేట్ ఫర్ ఫ్రీ అని ఉంది కదా! దీని మీద క్లిక్ అయితే చేసేసేయండి. సో, ఇంకో విండో అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇది మీరు వచ్చేసి మొబైల్‌లో కూడా యూజ్ అయితే చేయొచ్చు. సేమ్ ఇలా నేను ఏదైతే ప్రాసెస్ చెప్తున్నానో అది మీరు మొబైల్‌లో కూడా వర్క్ అయితే అవుతుంది. సో, కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ క్రియేట్ యువర్ ఓన్ అవతార్ అని ఉంది కదా! ఇదే సెలెక్ట్ అయితే చేయండి. అండ్ ఇక్కడ ఫోటో టు అవతార్ అని ఉంది కదా! ఇదైతే సెలెక్ట్ అయితే చేయండి గైస్. అండ్ మీరు డౌన్‌లోడ్ చేసుకుంటారు కదా! ఆ అవతార్‌ని సెలెక్ట్ అయితే చేసేసుకోండి. ఇలా అయితే వస్తుందన్నమాట. అండ్ మనం వచ్చేసి ఒక ప్రాంప్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ కింద. ఆ ప్రాంప్ట్ కూడా నేను ఆల్రెడీ రాసుకున్నాను అనమాట. ఆ ప్రాంప్ట్ వచ్చేసి మన వాట్సాప్ ఛానల్లో అయితే ఉంటుంది గైస్. వాట్సాప్ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. క్లిక్ చేసి అక్కడ నుంచి జాయిన్ అయితే అయిపోండి. సో, అక్కడ మీకు వచ్చేసి వీడియో రిలీజ్ కాగానే ఆ వీడియోకి సంబంధించిన ప్రాంప్ట్స్ అండ్ అలాగే కంప్లీట్ ప్రాసెస్ కూడా వస్తుందన్నమాట. అండ్ పాత వీడియోస్ కూడా కంప్లీట్‌గా ప్రాంప్ట్స్ అయితే అక్కడే అవైలబుల్ అయితే ఉంటాయి. సో, ఎవరైనా ఇంకా జాయిన్ కాకపోయినట్టయితే జాయిన్ అయిపోండి వాట్సాప్ ఛానల్‌లో. సో, ప్రాంప్ట్ వచ్చేసి ఇదే అనమాట. ఒక మనిషి స్టూడియోలో కూర్చొని ఉంటాడు. మనకొచ్చేసి కెమెరా గాని అది గాని ఎటువంటి మూవ్‌మెంట్స్ అయితే ఉండకూడదనమాట. పాన్ కూడా ఉండకూడదు, ఏమి ఉండకూడదు. అతను స్ట్రెయిట్‌గా మనకొచ్చేసి కెమెరాలో చూసి మాట్లాడుతున్నాడు అని నేను ఒక ప్రాంప్ట్ అయితే రాసుకున్నాను. సో, దీన్నే కాపీ అయితే చేసుకుంటున్నాను. నేను వచ్చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేస్తున్నాను. సో, జనరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నాకు ఇక్కడ టైం వచ్చేసి అబౌట్ 2 మినిట్స్ అయితే చూపిస్తుందనమాట. సో, 2 మినిట్స్‌లో మనకు వచ్చేసి వీడియో అయితే రెడీ అయితే అయిపోతుంది. నేను వీడియో వచ్చేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తాను గైస్. ఫ్రెండ్స్, వీడియో అయితే రెడీ అయితే అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. Welcome to the future of UGC video creation with Jog AI. Just type your script to get started. గైస్ చూసారు కదా! సో, మనకు వచ్చేసి వీడియో అయితే జనరేట్ అయితే అయిపోయింది. ఇక్కడ కావాలంటే మన ఓన్ ఆడియో కూడా మనం వచ్చేసి అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి అప్లోడ్ ఆడియో అని కనపడుతుంది కదా! ఇక్కడ నుంచి మనం వచ్చేసి మన ఒరిజినల్ ఆడియో అయితే అప్లోడ్ అయితే చేయొచ్చు. లేదంటే మీ దగ్గర ఏమైనా స్క్రిప్ట్ ఉన్నట్లయితే ఆ స్క్రిప్ట్ మొత్తం ఇక్కడ పేస్ట్ చేసి మీకు కావాల్సిన ఆప్షన్స్ ఇక్కడ కింద అవైలబుల్. మీకు కావాల్సిన లాంగ్వేజ్‌లో మీరు వచ్చేసి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రీ వాయిస్. సో, ఇందులో నుంచి మీరు ఏది కావాలో అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు ఏది సెట్ అవుతుందో అనేది. సో, నేను వచ్చేసి ఒక చిన్న స్క్రిప్ట్ అయితే రాస్తున్నా. జస్ట్ ఇలా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏ తమ్ముడు అని. అండ్ జనరేట్ మీద క్లిక్ అయితే చేస్తున్నాను. చూసారా ఇక్కడ మనకు వచ్చేసి రేషియో అయితే అడుగు. ఫైల్ నేమ్ అయితే ఇచ్చేసుకోండి. నేను వచ్చేసి నా పేరు అయితే రాసుకుంటున్నాను. అండ్ ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ అయితే చేసుకోవాలి సార్. మీరు పెద్ద వీడియోస్ చేస్తుంటే 16:9, చిన్న వీడియోస్ చేస్తుంటే 9:16. ఒకవేళ పోస్ట్ ఏమైనా చేస్తుంటే ఇన్స్టాగ్రామ్ లో 1:1 సెలెక్ట్ అయితే చేసేసుకొని అండ్ ఇంకా రెండర్ మీద అయితే క్లిక్ అయితే చేసేసి. సో, మనకైతే 3 మినిట్స్ టైం అయితే చూపిస్తుంది. 3 మినిట్స్ పట్టదు, అంత లోపలే మనకు వచ్చేసి క్రియేట్ అయితే అయిపోతుంది. సో, వీడియో నేను వచ్చేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తాను గైస్. సో, ఫ్రెండ్స్, క్రియేట్ అయితే అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. Hi friends, welcome to my channel Aitamuru. చూసారు కదా! ఇలా సింపుల్ గా మనం వచ్చేసి స్క్రిప్ట్ ఇచ్చి కూడా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీడియోని అయితే డౌన్లోడ్ అయితే చేసుకుందాం. 3 డాట్స్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ వీడియోలో వాటర్ మార్క్ అయితే రిమూవ్ చేయాలి. దానికోసం నేను వచ్చేసి 1 2 3 యాప్ అయితే యూజ్ అయితే చేస్తున్నాను. సో, దీని లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో అయితే పెడతాను గైస్. అలాగే మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది కదా, అందులో కూడా పెడతాను. ఖచ్చితంగా జాయిన్ అయితే అయిపోండి. సో, ఇక్కడ వీడియో ఎడిటర్ అని అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నా. అండ్ క్రియేట్ ప్రాజెక్ట్ మీద సెలెక్ట్ అయితే చేస్తున్నాను. ఫైల్ అయితే యాడ్ అయితే చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి రిమూవ్ లోగో అని కనపడుతుంది. సెలెక్ట్ అయితే చేయండి. చేసిన తర్వాత జస్ట్ మనం ఇలా డ్రాగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. లోగో ఎక్కడ ఉందో అక్కడ వరకు. అండ్ అప్లై అయితే వేసేసేయండి. మనకు వచ్చేసి లోగో అయితే వెళ్ళిపోతుంది. అండ్ దాని తర్వాత దీన్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ సేవ్ అని కనపడుతుంది, క్లిక్ చేయండి. మనకు వచ్చేసి 720p వరకు మనం వచ్చేసి రెజల్యూషన్ లో డౌన్లోడ్ అయితే చేసుకోగలము. సో, డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఇలా ప్రాసెస్ అవుతుంది. సేవ్ అడుగుతుంది అనమాట. సేవ్ అయితే క్లిక్ అయితే చేయండి. అండ్ ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ పాత్ వచ్చేసి సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, ఒకసారి ఫైల్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. Hi friends, welcome to my channel చూసారా గైస్, Aitamuru. లోగో అయితే లేదు, వెళ్ళిపోయింది లోగో. Hi friends, welcome to my channel Aitamuru. ఇంత డీటెయిల్స్ తో అవతార్ ట్యూటోరియల్ మీకు ఎక్కడా దొరకదు. ఈ వీడియో కోసం చాలా రీసెర్చ్ అయితే చేశాను గైస్. కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టండి. మీ క్రియేటర్ ఫ్రెండ్స్ తో షేర్ అయితే చేయండి. మరిన్ని ప్రాంప్ట్లు, ట్యూటోరియల్ అండ్ అన్లిమిటెడ్ వేరియేషన్స్ కోసం మన వాట్సాప్ ఛానల్ అయితే తప్పకుండా జాయిన్ అయితే కాండి గైస్. సో, వాట్సాప్ ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. అక్కడ నుంచి క్లిక్ అయితే చేసి మీరు జాయిన్ అయితే అయిపోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్యూటోరియల్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.